హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా పొడి పొడిగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇలా ఎగ్ కలిపి చేశారంటే ఇంకాస్త రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, అస్సలు వదిలిపెట్టరు. నెక్స్ట్ ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేయమంటారు, అంత బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ చూసేయండి. స్టవ్ పైకి ఒక బౌల్ని పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడయ్యాక మరుగుతున్న టైంలో 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. మీరు సేమియా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ సేమియా ఉడికేంత వీలుగా ఉండేలా స్టీల్ బౌల్ని పెట్టుకోవాలి. ఈ సేమియాని ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే మనకి సేమియా కుక్ అయిపోతుంది. మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు. ఇలా కుక్ అయిన సేమియాని ఒక స్టెయినర్లోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న ఈ సేమియా పైకి కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మరీ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వచ్చేలా ఉంటుంది సేమియా. ఇలా స్టెయిన్ చేసుకున్న సేమియాని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే సేమియాని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి 2 ఎగ్స్ సరిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మరొక ఎగ్ యాడ్ చేసుకున్నా పర్లేదు. మనం ఇలా యాడ్ చేసుకొని ఎగ్స్ని ఈ సేమియాలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మొత్తాన్ని సేమియాలోకి కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకొని మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తీసుకున్న 1 కప్పు సేమియాకి 5 పచ్చిమిర్చి యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇందులోకి చిన్నగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా సేమియా ఉడికించినప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కదా, చూసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్ కలిపి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా యాడ్ చేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ సేమియా మొత్తాన్ని తాలింపులోకి కలిసేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఒక 3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఎగ్ కలిపిన సేమియా ఉప్మా ఇలా రెడీ అయిపోయింది. అంతే అండి, వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. 10 నిమిషాల్లో ఈ సేమియా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.